ఈ ఏడాది సాగర్ కాలువల ద్వారా సీతారామ నీళ్లను ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరు వద్ద రిజర్వాయర్లతో గోదావరి జలాలు నింపుతామని చెప్పారు. 3 జిల్లాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రణాళిక లేకుండా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని, 8,000 కోట్ల రూపాయలను వెచ్చించినప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదని, ఒక్క చుక్క నీరు కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని పొంగులేటి ఆరోపించారు. ఆగస్టు 15 నాటికి వైరా రిజర్వాయర్కు సీతారామ నుంచి గోదావరి జిల్లాలు అందించి సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని చెప్పారు పొంగులేటి. పేదోడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుండి అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా మొన్ననే వరంగల్ వెళ్ళాం. గొప్పగా మెడికల్ హబ్ లాగా ఏర్పాటు చేస్తున్నానని ఒక హాస్పిటల్ కడితే 1,100 రూపాయలకి టెండర్ 1,100 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి దాన్ని 900 కోట్లకి ఎస్టిమేట్ ని రీకాస్ట్ చేసి అది కూడా నత్తనడకన పనులు జరుగుతున్న ఆనాటి ప్రభుత్వం చేసిన పనులన్నిటినీ చక్కదిద్దుతూ సీతారామ ప్రాజెక్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాబోయే 1.5 సంవత్సరాల లోపే ఈ సీతారామ ప్రాజెక్టుని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఈనాటి ఈ పేదోడు ప్రభుత్వం పనిచేస్తుంది. పేదోడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుండి అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా మొన్ననే వరంగల్ వెళ్ళాం. గొప్పగా మెడికల్ హబ్ లాగా ఏర్పాటు చేస్తున్నానని ఒక హాస్పిటల్ కడితే 1,100 రూపాయలకి టెండర్ 1,100 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి దాన్ని 900 కోట్లకి ఎస్టిమేట్ ని రీకాస్ట్ చేసి అది కూడా నత్తనడకన పనులు జరుగుతున్న ఆనాటి ప్రభుత్వం చేసిన పనులన్నిటినీ చక్కదిద్దుతూ సీతారామ ప్రాజెక్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాబోయే 1.5 సంవత్సరాల లోపే ఈ సీతారామ ప్రాజెక్టుని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని